మీరెప్పుడైనా ఒక డెసిషన్ తీసుకొని, ఆ తర్వాత అది తప్పని తెలిసినా దాన్ని డిఫెండ్ చేసారా? రిలేషన్‌షిప్‌లో గాని, ఫ్రెండ్‌షిప్‌లో గాని, ఆర్గ్యుమెంట్‌లో గాని, లోపలెక్కడో తేడా కొడుతూ ఉంటది. కానీ బయటికి మనం దాన్ని జస్టిఫై చేస్తాం. హ్యూమన్స్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. ఇమాజిన్ ఒక పర్సన్ ఒక ఎక్స్‌పెన్సివ్ ఫోన్ కొన్నాడనుకోండి. అతను అఫోర్డ్ చేయలేడు. అయినా సరే ఎక్సైట్‌మెంట్‌లో కొన్నాడనుకోండి. కొన్ని రోజుల తర్వాత బ్యాటరీ బాలేదు, కెమెరా బాలేదని తెలిసిందనుకోండి. లోపల రిగ్రెట్ స్టార్ట్ అవుతది. కానీ పబ్లిక్‌లీ డిఫెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్‌కి ఐ మేడ్ ఎ బ్యాడ్ డెసిషన్ అనే ఫీలింగ్ నచ్చదు. మన బ్రెయిన్‌కి కంఫర్టింగ్ స్టోరీ కావాలి. పెయిన్‌ఫుల్ ట్రూత్ కంటే. సైకాలజీలో దీనికి రిలేటెడ్ ఐడియా ఒకటుంది. దాన్నే పోస్ట్ హాక్ రేషనలైజేషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్‌గా డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత లాజిక్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లాజిక్‌ని నిజం తెలుసుకోవడానికి వాడరు. ఆల్రెడీ తీసుకున్న డెసిషన్‌ని డిఫెండ్ చేయడానికి లాజిక్‌ని వాడతారు. పాలిటిక్స్‌లో చూడండి, స్పోర్ట్స్‌లో చూడండి, సెలబ్రిటీ వర్షిప్‌లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి. జనం ఫ్యాక్ట్స్ చేంజ్ అయినా ఒపీనియన్స్ మార్చరు. ఎందుకంటే ఆ ఒపీనియన్ ఇప్పుడు ఐడెంటిటీ అయిపోద్ది. ఒకసారి ఆ బిలీఫ్ ఐడెంటిటీ అయిపోతే ఆ బిలీఫ్‌ని అటాక్ చేసినా ఆ మనిషిని అటాక్ చేసినట్టు ఉంటది. హ్యూమన్ ఈగోకి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు చాలా ఇంటెలిజెంట్ అని ఫీల్ అవ్వాలి. మనం ఎప్పుడు కరెక్ట్ అని ఫీల్ అవ్వాలి. కానీ రియాలిటీలో అందరూ మిస్టేక్స్ చేస్తారు. అందరూ ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. ప్రాబ్లమ్ మిస్టేక్స్ కాదు. ఆ మిస్టేక్స్‌ని వర్షిప్ చేయడం. బ్యాడ్ లీడర్స్‌ని డిఫెండ్ చేస్తారు. అన్‌హెల్తీ హ్యాబిట్స్‌ని జస్టిఫై చేస్తారు. ఇంకా ఆబ్వియస్ అబద్ధాలు కూడా డిఫెండ్ చేస్తారు. సోషల్ మీడియా ఈ ప్రాబ్లమ్‌ని ఇంకా డేంజరస్ చేసేసింది. పబ్లిక్‌గా పోస్ట్ చేస్తాము. పబ్లిక్‌గా ఆర్గ్యూ చేస్తాము. పబ్లిక్‌గా కామెంట్ చేస్తాము. ఏదైనా ఒపీనియన్ చేంజ్ చేయాల్సొస్తే అదేదో ఓడిపోవడంలా తీసుకుంటారు. లెర్నింగ్‌లా కాదు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది కాన్ఫిడెన్స్‌కే రివార్డ్ ఇస్తది. సెల్ఫ్ కరెక్షన్‌కి కాదు. ఈ హిడెన్ లాజిక్ గోల్ ఏంటంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు. మన థింకింగ్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఎందుకంటే నిజం చెప్పాలంటే అందరూ ఈ ట్రాప్‌లో పడతారు. కొన్నిసార్లు మన దగ్గర ఆన్సర్ ఆల్రెడీ ఉంటది. ఆ తర్వాత దానికి లాజిక్ సెర్చ్ చేస్తాం. మన మైండ్ చాలా ఇంటెలిజెంట్. తీసుకున్న డెసిషన్స్‌ని డిఫెండ్ చేయడానికి. ఆ డెసిషన్స్ ఇర్రేషనల్ అయినా సరే. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే మీ స్ట్రాంగెస్ట్ బిలీఫ్స్‌లో ఎంతవరకు నిజం ఉంది? ఎంతవరకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది? రియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫాస్ట్ ఆన్సర్స్ అని కాదు. ఐ మైట్ బి రాంగ్ అని జెన్యూన్‌గా కన్సిడర్ చేయడం. స్మార్ట్ పీపుల్ ఎవరంటే ఫెయిల్ అవ్వని వాళ్ళు కాదు. వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే హ్యూమన్స్ ఒక స్టోరీతో ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతే అప్పుడు నిజం కంటే కంఫర్టింగ్ స్టోరీ ఇంపార్టెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు అబద్ధాలతో కాదు ప్రాబ్లమ్. మన ఓన్ ఎక్స్‌ప్లనేషన్స్‌తో ప్రాబ్లమ్ అవ్వచ్చు. మనుషులందరూ చాలా స్టోరీస్ బిల్డ్ చేసుకుంటారు. రిలేషన్‌షిప్స్ గురించి, సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి, పాలిటిక్స్ గురించి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఆ స్టోరీస్ అన్నీ నిజాలా? లేదంటే అవి రియాలిటీని చూడకుండా ఆపుతున్నాయా? మన మైండ్ ఎందుకు స్కేరీ అంటే అది దాన్ని ఈజీగా కన్విన్స్ చేసుకోగలదు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనుషులు నిజం కంటే కాన్ఫిడెన్స్‌ని ఎందుకు ఎక్కువ నమ్ముతారో చూద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.